నీ ఆత్మీయులైన సంఘ సహవాసం దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే సంతోషమైన దుఃఖమైన ఏదైనా నువ్వు వాళ్ళతో గడపాలి. సహవాసం చాలా ఇంపార్టెంట్. సహవాసం దేవుడు సహవాసంగా కూడుకోవడం మానొద్దు, సహవాసంగా కూడుకోవడం మానొద్దు, సహవాసంగా కూడుకోవడం మానొద్దు అని దేవుడు పలుమార్లు చెబితే సహవాసం అంటే లెక్క ఉండదు. మనకి ఉంటుందా చెప్పండి? సహవాసం అంటే లెక్కే చెయ్యి. కొంతమంది ఉంటారు, అందుకంటే సొసైటీ మంచిది, కొంతమంది అదో రకమైన తెలివితేటలు, ఎక్స్ట్రీమ్ తెలివితేటలు అనమాట. సొసైటీ మంచిది కాబట్టే నేను ఎక్కువ సింగిల్గా ఉంటున్నానండి, ఒంటరిగా ఉంటానండి అంటే అడుగుతున్నాను. ఒంటరిగా ఉంటే ఏమైపోతాను? దెయ్యంగల్ అయిపోతాను. మళ్ళీ చెప్తున్నాను, ఒంటరిగా ఉంటే సాతాను లక్షణాలు వస్తాయి. మీరు ఒంటరిగా ఉన్నవాడిని చూడండి, అటు థాట్స్ బాగో. బైబిల్ కూడా ఏమంది చెప్తున్నా, నరుడు ఒంటరిగా ఉండట ఎలాగూ మంచిది కాదు. దేనికి మంచిది? ఒక మనిషి ఒంటరిగా ఉండట మంచిది కాదు. ఒంటరిగా ఉన్నవాడైనా, ఒంటరి మైండ్ సెట్ అయినా అది డెవిల్స్ ఫ్యాక్టరీ. అందువల్ల దెయ్యాల కర్మాగారం అయిపోద్దట. అంటే ఆ ఒంటరిగా ఉన్నవాడు